బ్రేకింగ్ న్యూస్ వైసీపీ వైఖరిపై నటసింహం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు కేవలం గోడలకే పరిమితం చేశారని, అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితే వైసీపీ దృష్టిలో ప్రైవేటీకరణ అన్నదే అర్థమని ఎద్దేవా చేశారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న ఉబలాటంతోనే వైసీపీ తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. బాలయ్య గత 5 సంవత్సరాలు హిందూపురం నియోజకవర్గంపై వివక్ష చూపారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో హిందూపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ఏం లేదు, అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ పుట్టి గోడలు మాత్రం కట్టారు. అంతవరకు ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి. ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది. అంటే ఇచ్చేయడం ఇలా అలసత్వానికి గురి కావడం కాదు. ఎవరు ఇచ్చిన వాడికి యాజమాన్యానికి ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నింటిలో కూడా వాళ్ళకు ఒక బాధ్యత, భయం ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది. అంటే ఉపాధ్యాయుల నుంచి నియామకం నుంచి కూడా ఒక క్వాలిటీ ఉంటుంది, కమిటీ ఉంటుంది. అంటే వాడికే ఉంది, ఇంకా చేసేది లేదు. కానీ ఇంకా మళ్ళీ అధికారం రావాలని ఒక మొబలాట తప్పితే, కార్పొరేటర్ వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే, ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే. ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో, ఒక సంకల్పంతో లోపల నుంచి తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు.